హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అల్లు అర్జున్ యాక్షన్ డాన్స్ బాగుంది. అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ కాదు, మెగా స్టైలిష్ స్టార్. చాలా బాగుంది. చాలా బాగుంది. మంచిగా నైస్ వెరీ గుడ్. బాగుంది. చెప్పాలి. సూపర్ మూవీ. హీరోయిన్ బాగుందా? బాగుంది. ఎట్లుంది? మూవీ చాలా బాగుంది. అల్లు అర్జున్ డాన్స్ సూపర్. మెగాస్టార్ ఒక ఠాగూర్, పవర్ స్టార్ ఒక గబ్బర్ సింగ్, ఇప్పుడు లేటెస్ట్ గా స్టైలిష్ స్టార్ ఒక డీజే. ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. సూపర్. ఓకే ఓకే. ఆసమ్ సూపర్. చెప్పాలి. గుడ్ సూపర్. మంచిగుందా? చాలా బాగుంది. ఫైట్స్ అండ్ డాన్స్ సూపర్. సిటీ మార్ సాంగ్ ఉంది. ఇంకా ఫ్యాన్స్ ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ ఓకే బాగున్నాయి. ఫైట్స్ ఇంటర్వెల్ ఫైట్ బాగుంది. హీరోయిన్ డాన్స్ బాగా చేసింది. కామెడీ ఫస్ట్ హాఫ్ ఓకే బాగుంది. పబ్బుల్లో వాంచే డీజేనా లేకపోతే బయట వాంచే డీజేనా? అది డిఫరెన్స్ ఉంటుంది. పబ్బుల్లో వాయించే డీజే అని చెప్పుకోవచ్చు, నార్మల్ వాయించే కూడా డీజే. మూవీ ఉంది. చాలా బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ చాలా బాగుంది. హరీష్ శంకర్ డైరెక్షన్ సూపర్. మరో గబ్బర్ సింగ్ అంటారు ఇది. మళ్ళీ గబ్బర్ సింగ్ సూపర్ సూపర్ సూపర్. మేడం మూవీ ఎలా ఉంది? మేడం మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది మేడం. బ్రహ్మాండంగా ఉంది. మీరు ఇలా అడిగేస్తే సభ్య సమాధానానికి మీ సమాధానం ఏం చెప్పాలి? ఇదే డైలాగ్ రిపీట్ అవుతుంది. చాలా బాగుంది. పంతులు గెటప్ అదిరిపోయింది. సూపర్గా ఉన్నాడు. బ్రహ్మాండంగా ఉంది సినిమా. వెరీ గుడ్. డైరెక్షన్ చాలా బాగుంది. కామెడీ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఫైట్స్ ఆర్ దేర్, సాంగ్స్ ఆర్ దేర్, బ్యూటిఫుల్. అల్లు అర్జున్ పూజ ఎగ్ది జంట మీకు ఎలా అనిపించింది? ఫ్యాంటాస్టిక్, సూపర్. సో ఇద్దరు డాన్స్ చాలా బాగున్నాయి, అన్ని బాగున్నాయి. నో బోరింగ్ సీన్స్ ఎట్ ఆల్. ఇట్స్ వెరీ గుడ్. బ్రాహ్మణ్ క్యారెక్టర్ చాలా బాగా సెట్ అయింది. అల్లు అర్జున్ బాగా చేశారు. రెండు వేరియేషన్స్ చాలా బాగున్నాయి. అల్లు అర్జున్ యాక్షన్ సూపర్. రావు రమేష్ యాక్షన్ స్లాంగ్ బాగుంది. బాగా సెట్ అయింది. యాక్చువల్లీ బాగా బాగుందండి. మేడం మూవీ ఎలా ఉంది? సూపర్ యాక్షన్. చాలా బాగుంది. చాలా బాగుంది. ఎక్సలెంట్. డైలాగ్ ఎక్సలెంట్ గా ఉన్నాయి సార్. డీజే చాలా బాగుందండి. సూపర్. చంపేశాడు. సూపర్ ఉంది. బాగుంది. మరో గబ్బర్ సింగ్ మరో గబ్బర్ సింగ్ అంటే గబ్బర్ సింగ్ తోడు ఏం కంపేర్ చేస్తావు? బచ్చగాడు అన్న. డీసీ మీకు ఎలా అనిపిస్తుంది? భయ డైరెక్టర్ వచ్చేసి ఏదో స్టోరీ రాసుకుని హీరో దగ్గరికి వెళ్ళాడు. అది నచ్చిందా నచ్చలేదా, నచ్చకపోతే హీరో దగ్గరికి వెళ్తాడు. దాన్ని మార్చండి అన్ని మార్చేసి సినిమా ఇలాగే వస్తుంది. సో హీరో పని హీరో చేయాలి, డైరెక్టర్ పని డైరెక్టర్ చేయాలి. అంటే స్టోరీ ఇంతకుముందు మార్చముందు ఎలా ఉందో నాకు తెలియదు. చాలాసార్లు చెప్పారు, చాలాసార్లు మార్చడం జరిగింది, స్టోరీ మార్చడం జరిగింది, ఇంకొంచెం మార్చండి సార్, ఇంకొంచెం మార్చండి సార్ చెప్పేసి. ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హరిశంకర్ ఏమనుకున్నాడో కనుక తెలిస్తే, అది తీస్తే కనుక అది అసలు స్టోరీ. అది మార్చంగా మరి ఏమైంది అంటే హరిశంకర్తో ఇదే స్టోరీతో ఇంకో సినిమా రావచ్చంటారా మీరు? కాన్సెప్ట్ బెటర్. 4 టైటిల్స్ వరకు అయితే హరిశంకర్ హోప్స్ పెంచాడు సినిమా పైన, కానీ సినిమా నడుస్తున్నంతసేపు క్యాజువల్గా అనిపించేస్తుంది. నేను డైరెక్షన్ మైనస్ అను. హరిశంకర్ ఆల్రెడీ ప్రూవ్డ్. ఆయన మైనస్ అని ఎలా ఉంటాను. అలాగే జరుగుతుంది ఇప్పుడు. అలాగే జరుగుతుంది. ఇది మారాలి. బ్రాహ్మణ్ ఎన్టీఆర్ అదర్స్ ఎన్టీఆర్ హైలైట్ చేశాడు. ఇదేదో చేస్తున్నట్టుంది కానీ ఎన్టీఆర్ మాత్రం జీవించేశాడు. సూపర్ ఉంది బై. డాన్స్ దానికి మీ అల్లు అర్జున్ గురించి ఏం చెప్పలేము. లాస్ట్ క్లైమాక్స్ లో ఫైట్లు బాగున్నాయా? ఫస్ట్ ఇంటర్వెల్ ఫైట్ బాగుంది. బ్రాహ్మణ్ క్యారెక్టర్ లో ఫస్ట్ అల్లు అర్జున్ చేశాడు. కొత్త అనిపించండి, కిరాక్. అల్లు అర్జున్ మాత్రం బాగుండు. బ్రాహ్మణ్ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించాడు? అల్లు అర్జున్ బాగా అనిపించింది. ఇద్దరు హీరోయిన్స్ ఇద్దరు కాంబినేషన్ బాగుందా? హీరోని అంత యాక్ట్ చేయకపోయినా కానీ పర్లేదు అనిపించింది. ఇక్కడున్న ప్రేక్షకులు చాలా మంది అల్లు అర్జున్ స్టోరీలో ఏం పెట్టారు, అది ఎంతవరకు నిజం? అల్లు అర్జున్ ఇక్కడున్న కొంతమంది ప్రేక్షకులు స్టోరీలో అల్లు అర్జున్ ఏలు పెట్టాడంట, అది ఎంతవరకు నిజం? ఏలేం పెట్టలే కానీ బాగా ఏలైతే ఏం పెట్టలే. నాకు కామెంట్స్ అవన్నీ తెలియదు. ఏమది బ్లాక్ బస్టర్ హిట్ సార్. అల్లు అర్జున్ కెరియర్లో ఫస్ట్ మూవీ సార్ ఇది. సూపర్ డూపర్ హిట్. 100% సూపర్.
అల్లు అర్జున్కి ఇదే బ్లాక్ బస్టర్ మూవీ అంటారు కదా, 100%. కలెక్షన్ ఎంతవరకు మీకు మన ఆంధ్ర తెలంగాణ కలెక్షన్ దాటుతుందా? 100%. బాహుబలి తర్వాతనే ఈ మూవీ 100%. అంటే ఇది ముందు సినిమాలన్నీ బ్యాక్ వెళ్ళిపోయాయి. 100% సూపర్ ఉంది సార్ ఈ మూవీ. మీరు చూస్తే మీరే చెప్తారు. ఓకే, దీంట్లో మీకు ఏ సీన్స్ బాగా నచ్చినాయి? అంటే అల్లు అర్జున్ ప్రతి సీన్ బాగుంది సార్. ప్రతి సీన్ బాగుంది. అంటే కామెడీ పరంగా అల్లు అర్జున్ గారు ఎలా చేశారు? కామెడీ ఇరగదీశారు సార్. కామెడీ చేసుకుంటేనే ఫైటింగ్ చేసేస్తుంటాడు సార్. సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అల్లు అర్జున్ చాలా బాగా యాక్ట్ చేశారు. హిట్. డైరెక్షన్ ఎలా ఉంది? బాగుందండి. మేకింగ్ చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉందండి? హీరోయిన్ మార్వెలస్ అండి, చాలా బాగుంది. డాన్స్ కూడా చాలా బాగా చేసింది. దేశ్ ప్రసాద్ మ్యూజిక్ ఆల్రెడీ రాక్ అని తెలిసింది, మీకు ఎలా అనిపించింది థియేటర్లో? చాలా బాగుంది. చాలా బాగుంది. అన్ని చాలా బాగుంది. డాన్స్ మాత్రం సూపర్ అండి, చాలా బాగా చేశారు అల్లు అర్జున్. అండ్ హీరోయిన్ కూడా బాగా చేసింది. మన కామెడీ పిక్చర్స్ అండి. ఈ బ్రాండ్ ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారు బ్రాండ్ గడిపోయింది. ఈ బ్రాండ్ గట్ల పంచా బొట్టుతో ఎలా కనిపించారు ఆయన? 100% న్యాయం చేశారండి ఆయన క్యారెక్టర్కి. చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ టైం బ్రాహ్మణ గడంలో అల్లు అర్జున్ కనిపించాడు. చాలా బాగున్నారు. నేను కూడా చూడగలనా అంత మంచి సూపర్ స్టార్ని బ్రాహ్మణ్ గెటప్లో అనుకున్నాను, కానీ ఎక్సలెంట్గా సెట్ అయ్యారు. చాలా బాగుంది. బ్రాహ్మణ్ లాంగ్ అంతా కుదిరిందా మేడం? ఏంటి? బ్రాహ్మణ్ లాంగ్వేజ్ అంతా బాగా కుదిరిందా? చాలా బాగా చేశారు. చాలా అంత మాస్ మహారాజు అంత బాగా చెప్పడం అనేది చాలా గ్రేట్. చాలా బాగా చెప్పారు. సూపర్ వస్తే సూపర్ ఓబ్యా. డైరెక్షన్ మార్క్ బాగా కనిపిస్తుంది మేడం. లేదు, చాలా బాగుంది. డైరెక్షన్ మార్క్. మ్యూజిక్ ఎలా అనిపించింది మేడం? మ్యూజిక్ సూపర్. 2 సాంగ్స్ చాలా బాగున్నాయి దేవి శ్రీ ప్రసాద్ గారి. అందులో మీరు ఒక డైలాగ్ చెప్పగలరా ప్రేక్షకులకి? చెప్పాను కదా, సూపర్ వస్తే సూపర్ ఓబ్యా. డైలాగ్ ఏం చెప్పాలబ్బా? డీజే శరణం బజే బజే చెప్పండి. టక్కని గుర్తు రావట్లేదు మీరు అడుగుతున్నారు. డీజే శరణం బజే బజే. డీజే శరణం బజే బజే. మేడం మీకు సినిమా అనిపించింది? చాలా బాగుందండి, సూపర్ హిట్. మీరు అల్లు అర్జున్ ఫ్యానా? కాదు, కానీ ఇప్పుడు ఫ్యాన్ అయిపోయాను. ఫస్ట్ టైం మీరు బ్రాహ్మణ మీకు ఎలా అనిపించారు? చాలా అంటే సూట్ అవ్వదేమో అనుకున్నాను. చాలా బాగుంది. చాలా బాగా సూట్ అయ్యారు. ఆయన ఒక బ్రాహ్మణ డైలాగ్ చెప్పారు, డైలాగ్ మీరు చెప్పగలరా అందులోది? అన్నిటికీ సాంస్క్రిట్ వర్డ్స్ యూజ్ చేసి చెప్తారు కదా, అది చాలా బాగుంది. సార్ మీకు సినిమా అనిపించింది? సినిమా బాగుందన్న. మెయిన్లీ అల్లు అర్జున్ గారి క్యారెక్టర్, బ్రాహ్మణ్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా సంస్కృతం బాగా అందరికీ అర్థమయ్యేలా ఉంది. ఆయన ప్రతి మాట కూడా సంస్కృతంలో బాగా ఈజీగా అర్థమయ్యేలా చెప్తూ మనకి సంస్కృతం ఇంకా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ సినిమాలో మెయిన్లీ పూజా హెగ్డే గురించి మాట్లాడుకోవాలి. పూజా హెగ్డే డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఈ మిగిలిన సినిమాల కంటే ఈ సినిమాలో మాత్రం బాగా ఎక్కువ చేశారు. సో సినిమా ఈజ్ వెరీ గుడ్. యాక్చువల్లీ క్లైమాక్స్ మరి స్లో. రచ్చస్తే రచ్చోబ్యా. ఓ డైలాగ్ సూపర్. మూవీ ఎలా ఉంది? ఎక్సలెంట్ అండి, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. 100% కామెడీ అండి. సూపర్. కమర్షియల్గా ఉంది చాలా. మేడం మూవీ ఎలా ఉంది? ఇట్ వాస్ గుడ్. మేడం మూవీ ఎలా ఉంది? మేడం ఇట్ వాస్ గుడ్. మేడం మూవీ ఎలా ఉంది? బాగుంది. మేడం మూవీ ఎలా ఉంది? ఆసమ్ ఆబ్వియస్. మేడం మూవీ ఎలా ఉంది? సూపర్. సార్ మూవీ ఎలా ఉంది? బాగుంది. సార్ మూవీ ఎలా ఉంది? సూపర్.